లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పరిశుద్ధాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దైవజనులారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు బుధవారం, మార్చి నెల 25వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత లూకు గారు రాసిన శుభవార్త నుండి 1వ అధ్యాయము వచనములు 26 నుండి 38 వరకు. ఈరోజు మనందరము కూడా, మీ అందరికీ కూడా పరిశుద్ధ మరియమ్మ తల్లి యొక్క మంగళవార్త మహోత్సవం. ఈరోజు మరియ తల్లికి తండ్రి దేవుడి నుండి వర్తమానం, శుభవార్త గాబ్రియేలు దూత ద్వారా ఆమెకు తండ్రి దేవుడు ఆమెకు తెలియపరుస్తున్నారు. ఆ గొప్ప తరుణము మనందరం కూడా స్మరణ చేసుకుంటూ, ఆ మరీ తల్లితో పాటు మనము కూడా ఈరోజు మరీమాత మంగళవార్త మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మన జీవితంలో కూడా అలాంటి మంగళవార్త అంటే శుభ సమాచారం, శుభవార్త. ఆ శుభవార్త మన జీవితంలో కూడా దేవుడు ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు. మరి అటువంటి శుభవార్తను మనకు కూడా గాబ్రియేలు దూత ద్వారా, మిఖాయేలు దూత ద్వారా, రాఫేలు దూత ద్వారా, ఇలా దేవుని దేవదూతలతో తండ్రి దేవుడు మనకు కూడా శుభవార్తను పంపించి మనకు కూడా వినిపించాలని ఈ పండగ దినాన, మంగళవార్త పండగ దినాన మనందరం కూడా మరీ తల్లిని తలంచుకుంటూ ఆమె పొందిన అనుభూతిని మనం అందరం కూడా పొందుకుందాం. యేసు జనన సూచన, దూత ప్రకటన. తదుపరి 6వ మాసము దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణరాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ, భయపడకము, నీవు దేవుని అనుగ్రహం పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువుకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చెను. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెతమ్మను చూడుము. ఆమెకు వయసు మళ్ళినది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఎలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో, నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా దూత వెళ్ళిపోయాను. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రేమైన దైవజనులారా, మరొకసారి మీ అందరికీ కూడా మరియమాత యొక్క మంగళవార్త మహోత్సవం శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా తండ్రి దేవుడు మరీ తల్లికి ఏ విధంగా అయితే మంగళవార్తను గాబ్రియేలు దూత ద్వారా తెలియజేసి ఉన్నారో, మన జీవితంలో కూడా అనేక మార్లు, అనేక సమయాలలో దేవుని స్వరాన్ని మనం వింటూ ఉంటాం. మన జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈరోజు మనందరము కూడా ఆ మరీ తల్లిను స్మరించుకుంటూ ఆమె పొందిన అనుభూతిని కూడా మనం స్మరించుకొని ఆనందాన్ని పొందాలి. అదిగో, గాబ్రియేలు దూత మరియమాత దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము,
ఏలినవారు నీతో ఉన్నారు. ఆ మాటలకు ఆమె కలత చెంది భయపడింది దేవదూతను చూసి. మనం కూడా సడన్గా దేవదూత వచ్చి మనతో మాట్లాడితే కలత చెందుతాం, భయపడతాం కూడా. అప్పుడు ఆ దేవదూత, అమ్మ మరియమ్మ భయపడకు, దేవుని అనుగ్రహం నీ మీద ఉంది. నీవు ఒక కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెట్టు. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడు, దేవుని సింహాసనంపై కూర్చుంటాడు. ఆయన చాలా గొప్పవాడు, దైవ కుమారుడు అని పిలువబడతారని ఈ విధంగా ఆ కుమారుడు కోసం మరియమ్మకు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆ దేవదూత. అయితే మరియమ్మ గారు ఒక్క మాట అడుగుతున్నారు, నేను పురుషుడిని ఎరగను కదా, ఎందుకంటే పెళ్ళి అవ్వలేదు, ఇంకా ప్రధానం మాత్రమే అయింది. నేను మరి పురుషుడిని ఎరగను కదా, ఎలాగమ్మా నేను గర్భం ధరిస్తానని. అదిగో దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మీ చుట్టమగు ఎలిజబెత్ అమ్మను ఒకసారి చూడు. ఆమె గొడ్రాలుగా ఇగో ఎన్నాళ్ళు, నేటికి 90 సంవత్సరాలు కూడా అయిపోతుంది, ఆమె గర్భం ధరించలేదు. కానీ ఇప్పుడు గర్భం ధరించి ఉంది. వెళ్ళి చూడు, ఇది 6వ మాసమని. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఎంతటి కార్యమైనా దేవునికి సాధ్యమే అని చెప్పగానే, ఓకేనమ్మా, అయితే నీవు చెప్పినట్లే తండ్రి చిత్తానుసారమే నా జీవితంలో జరగాలి అని ఆమె తండ్రి దేవునికి శిరస్సు వంచి, నీ మాట చొప్పునే నాకు జరుగునుగాక అని ఆమె దేవునికి విధేయురాలైంది. మన జీవితంలో కూడా విధేయత, మరియ తల్లికి ఉన్న విధేయతను మనం కూడా కలిగి ఉండాలి. ఆ విధేయత లేకపోతే మన జీవితం వ్యర్థముగా మారిపోతుంది. ప్రియమైన దైవజనులారా, ఈ పరిశుద్ధమైన ఆ తపస్కాలంలో మనందరం కూడా ఇటువంటి జ్ఞానాన్ని, లేకపోతే ఇటువంటి మంచి బుద్ధులను, ఇటువంటి పరిశుద్ధమైన వాక్యాల ద్వారా మనము మారు మనసు పొంది, అదిగో మరియమాత ఏ విధంగా అయితే తండ్రి దేవునికి విధేయతరాలుగా ఉందో, మనము కూడా ఆ విధేయతను కలిగి ఉండి మరి తల్లి సహాయార్థమై మనం ప్రార్థనలు చేసుకుంటూ ఆ అమ్మ దీవెనలు మనం పొందుకోవాలని ఈరోజు మరి తల్లి మంగళవార్త మహోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. కాబట్టి ఆ తల్లి దీవెనలు ఎప్పుడు కూడా మనతో ఉండును గాక. ఈ చిన్న వాక్య పరిచర్య విన్న మీ అందరిపైన ఆ మరి తల్లి యొక్క దీవెనలు, పరిశుద్ధాత్మ దీవెనలు మీ అందరిపైన ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.